blood. Hallelujah. Amen. Ori mashaba barika rababen. Hallelujah. Let us worship the Lord. రక్తం జయం యేసు రక్తం జయం సిలువలో కాచిన రక్తం జయం రక్తం జయం యేసు రక్తం జయం సిలువలో కాచిన రక్తం జయం యేసు రక్తమే జయం యేసు రక్తమే జయం యేసు రక్తమే జయం యేసు రక్తమే జయం రక్తం జయం యేసు రక్తం జయం రక్తం జయం యేసు రక్తం జయం రక్తం జయం యేసు రక్తం జయం సిలువలో కాచిన రక్తం జయం పాపమును కడిగే రక్తం మన సాక్షిని శుద్ధి చేసే రక్తం పాపమును కడిగే రక్తం మన సాక్షిని శుద్ధి చేసే రక్తం శిక్షను తప్పించే రక్తం శిక్షను తప్పించే రక్తం అమూల్యమైన యేసు రక్తం రక్తం జయం యేసు రక్తం జయం సిలువలో కాచిన రక్తం జయం పరిశుద్ధునిగా చేసే రక్తం తండ్రితో సంధి చేసే రక్తం పరిశుద్ధునిగా చేసే రక్తం తండ్రితో సంధి చేసే రక్తం పరిశుద్ధ స్థలములో చేర్చు రక్తం పరిశుద్ధ స్థలములో చేర్చు రక్తం నిష్కళంకమైన యేసు రక్తం రక్తం జయం యేసు రక్తం జయం సిలువలో కాచిన రక్తం జయం యేసు రక్తము 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 యేసు రక్తము 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 నీతిమంతునిగా చేసిన రక్తం నిర్దోషునిగా మార్చిన రక్తం నీతిమంతునిగా చేసిన రక్తం నిర్దోషునిగా మార్చిన రక్తం నిత్య నిబంధన చేసిన రక్తం నిత్య నిబంధన చేసిన రక్తం నిత్య జీవమిచ్చు యేసు రక్తం రక్తం జయం యేసు రక్తం జయం సిలువలో కాచిన రక్తం జయం ప్రభువైన యేసుక్రీస్తు రక్తం ప్రతి ఘోర పాపం నుండి మనల్ని విడిపిస్తుంది. అమూల్యమైన రక్తం, నిష్కళంకమైన రక్తం, క్రొత్త నిబంధన రక్తం.
క్రయధనమును చెల్లించిన రక్తం, బలులు అర్పణలు కోరని రక్తం. క్రయధనమును చెల్లించిన రక్తం, బలులు అర్పణలు కోరని రక్తం. నన్ను విమోచించిన రక్తం, నన్ను విమోచించిన రక్తం. క్రొత్త నిబంధన యేసు రక్తం. రక్తం జయం, యేసు రక్తం జయం. సిలువలు కార్చిన రక్తం జయం. రక్తం జయం, యేసు రక్తం జయం. సిలువలు కార్చిన రక్తం జయం. యేసు రక్తమే జయం. యేసు రక్తమే జయం. యేసు రక్తమే జయం. యేసు రక్తమే జయం. రక్తం జయం, యేసు రక్తం జయం. రక్తం జయం, యేసు రక్తం జయం. రక్తం రక్తం యేసు రక్తం జయం. యేసు రక్తం జయం, 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 యేసు రక్తం జయం. స్తోత్రం దేవా, స్తోత్రం ప్రభా, స్తోత్రం ప్రభా. అవును యేసయ్యా, నీకే వందనాలు, వందనాలు, వందనాలు. యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం. రెండు ఆరాధన చేద్దాం ప్రియ దేవుని బిడ్డలారా. యేసు రక్తములో మనకు జయం ఉన్నది గనక, క్రీస్తు రక్తంలో మనకు విజయం ఉన్నది గనక మనమందరము కలిసి ఆరాధన చేద్దాం. ఆ రక్తమును, ఆ శిలువ మీద ఆయన కాచినకు ఆ యొక్క రక్తమును ఒక్కసారి జ్ఞాపకము చేసుకుంటూ ఆ విజయోత్సవంతో మనం బయలు వెళుదాం. ఈరోజు ప్రభా స్తోత్రములు, ప్రభానికి వందనాలు. హల్లెలూయా, ప్రభానికే స్తోత్రములు, వందనాలు, వందనాలు. ప్రభానికే మహిమ కలుగును గాక, నీకే మహిమ కలుగును గాక. మా ప్రతి అవసరతలు తీర్చువాడానికి వందనాలు, మా ప్రతి అక్కర్లు తీర్చువాడానికే స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాం. హల్లెలూయా, నీకే వందనాలు, వందనాలు. యేసు రక్తం జయం, యేసు రక్తం జయం, యేసు రక్తం జయం. యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం. ప్రతి అపవాది క్రియలకనంత నాశనము కలుగును గాక, ప్రతి చీకటి శక్తులకనంత నాశనము కలుగును గాక. హల్లెలూయా, స్తోత్రం. ఈరోజు తండ్రి నేను ఎవరైతే వీడియో చూస్తున్నారు, ఎక్కడెక్కడికైతే ఇది వెళ్తుందో, యేసు రక్తము ప్రభా ప్రతి గృహంలో ప్రోక్షించబడును గాక. యేసు రక్తము ప్రతి హృదయంలో ప్రోక్షించబడును గాక. యేసు రక్తము జయం, యేసు రక్తం జయం. ప్రభా నీ శిలువలో ఉన్నటువంటి ఆ శక్తి, నీ శిలువలో ఉన్నటువంటి ఆ బలమును ప్రభా ఈరోజు నీ బిడ్డలు గ్రహించుదురుగాక, గ్రహించుదురుగాక. హల్లెలూయా, స్తోత్రములు, వందనాలు, వందనాలు, వందనాలు. ఎల్ రోహీ నీకే స్తోత్రం, ఎల్ షడాయ్ నీకే స్తోత్రం. హల్లెలూయా, నీకే వందనాలు, వందనాలు, వందనాలు. మాకు విజయమును అనుగ్రహించు వాడానికి వందనాలు, వందనాలు. మా ఓటమిని ప్రభా తండ్రి నేను యేసు నామములో ప్రభా తండ్రి నేను వెనక్కి త్రోసి వేస్తున్నాం ప్రభా, నీకు వందనాలు. మా ఓటమిని ప్రభా యేసు నామములో క్యాన్సిల్ చేస్తున్నాం ప్రభా. విజయముతో మేము ముందుకు వెళ్ళదుముగాక, విజయోత్సవంతో మేము ముందుకు వెళ్ళదుముగాక. హల్లెలూయా, స్తోత్రములు, వందనాలు, వందనాలు. కమ్ హోలీ స్పిరిట్, కమ్ హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ దేవుడ మా మధ్యకి దిగి రమ్మని అడుగుచున్న, ఓ పరిశుద్ధాత్మ దేవుడ మా మధ్యకి దిగి రమ్మని అడుగుచున్న. ఐ వెల్కమ్ యూ హోలీ స్పిరిట్, I welcome you Holy Spirit, we welcome you Holy Ghost. Rahalasanandara shabalaba, nahalasanandara shabalaba. నీ బిడ్డలు ఏ స్థలములో ఉన్నా సరే, ఏ చోటనున్నా సరే ప్రభా, నీ బలమైన హస్తమును ప్రభా, నీ బలమైన అగ్నిని ప్రభు విడుదల చేయమని అడుగుచున్నాం. ఓ రాజ్యానికే వందనాలు, 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 వందనాలు. ఎల్ రోహీనికే స్తోత్రం, ఎల్ షదాయినికే వందనాలు, వందనాలు, వందనాలు. చీకటి తెరలను ప్రభ ఛేదించు వాడవు నీకే వందనాలు, వందనాలు. ఆ శిల్వ మరణము ద్వారా ప్రియదైన బిడ్డలారా, ఆ దేవాలయపు మధ్య తెర చిరిగి ఉన్నది, ఆ దేవాలయపు మధ్య తెర మధ్యకు చిరిగి ఉన్నది. ఎందుకంటే
ఆయన ఇంకా మనకు దగ్గరైనడు ఈ శిలువ మరణము ద్వారా. హల్లెలూయా. ఆయనకి మధ్యన ఉన్న బ్యారియర్స్ ఏవైతే ఉన్నాయో, ఆయనకి మనకు మధ్యన ఏదైతే అడ్డులు ఉన్నాయో అవన్నీ తొలగిపోయినాయి. హల్లెలూయా. ఈరోజు క్రీస్తులో జీవిస్తున్న మనము ఆయన శిలువ యొక్క శక్తిని మనం ఈరోజు గ్రహించవలసిన వారమై ఉన్నాం. ప్రియమైన బిడ్డలారా, ఆ శిలువ మరణము ద్వారా నువ్వు మొట్టమొదటిగా నువ్వు పొందుకున్నది ఏంటంటే, మొట్టమొదటిగా నువ్వు స్వీకరించగలిగినది ఏంటంటే ఆయన యొక్క నియర్నెస్, ఆయనతో దగ్గరత్వమును నువ్వు ఆయనతో ఆ యొక్క సంబంధమును నువ్వు సంపాదించుకున్నావు, ఆ యొక్క దగ్గర సంబంధమును సంపాదించుకున్నావు. దేవానికి స్తోత్రములు ప్రభా. ఎక్కడ నుంచి అతని బిడ్డలు చూస్తున్నారు, ఏ స్థలముల నుంచి అయితే చూస్తున్నారు నా దేవా, తండ్రి బిడ్డలు తన ఆ యొక్క నియర్నెస్ ని తండ్రి నువ్వు ఎంత దగ్గరగా ఉన్నావు నీ బిడ్డలు తండ్రి నేను చూచుదురుగాక, వారు అనుభవించుదురుగాక. యేసు నామములో ప్రభా, వారున్న స్థలములలో నీ ప్రసన్నతను విడుదల చేస్తున్నాం, వారున్న స్థలములలో నీకు మహిమను విడుదల చేస్తున్నాం ప్రభా. యేసు రక్తం చేయం, యేసు రక్తం చేయం, యేసు రక్తం చేయం. ప్రతి అపవాది క్రియలు లయపరచబడును గాక. హల్లెలూయా. నీకే స్తోత్రం ప్రభు. వారి జీవితాల్లో నీకు వారికి మధ్యన వస్తున్న ప్రతి ఆటంకములను యేసు నామములో నశింపచేస్తున్నా, నజరేయుడైన యేసు నామములో నశింపచేస్తున్నా, నజరేయుడైన యేసు నామములో నశింపచేస్తున్నా. ఓ కమ్ హోలీ స్పిరిట్, కమ్ హోలీ స్పిరిట్. నీకే వందనాలు. యేసు రక్తము జయము, యేసు రక్తము జయము. హల్లెలూయా, 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 హల్లెలూయా. నీకే స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రం. సమాధానపరచుటువంటి నీ రక్తముకే నీకే స్తోత్రం. ఆమేన్. సమాధానముగా మమ్మల్ని తీసుకొని వెళ్ళేటువంటి నీ రక్తముకే నీకే వందనాలు. హల్లెలూయా, హల్లెలూయా. రహలసనందర శబలబబబబ ఉరతరలహసనందర శబలబబబబ. Receive the presence of Holy Ghost. Receive the presence of Holy Spirit. హల్లెలూయా. నీకే స్తోత్రం. ఆయన నీకు దగ్గరగా ఉన్నాడు. ప్రియదేవుని బిడ్డలారా, ఆ తెర చినిగి ఉన్నది. ఈరోజు ఆయనకు మనకు మధ్యనున్న ప్రతి అడ్డంకులు తొలగిపోయినవి. ఆమేన్. హల్లెలూయా. ప్రభానికే స్తోత్రములు. ప్రభానికి అందున నీ బిడ్డలు ఏ స్థలమందున్నా సరే, ఏ చోటనున్నా సరే ప్రభా, నీ బలమైన అభిషేకమును వారు పొందుకుందురుగాక, నీ బలమైన అభిషేకమును వారి రోజు తండ్రినైనా వారు అనుభవించుదురుగాక. రిసీవ్ ద ప్రెజెన్స్ ఆఫ్ హోలీ స్పిరిట్ వేర్ ఎవర్ యు ఆర్. ఏ స్థలములున్నా సరే దేవుని ప్రసన్నతను పొందుకుందువుగాక, దేవుని మహిమను రుచి చూచుదువుగాక. దేవా స్తోత్రములు. వందనాలు, వందనాలు, వందనాలు. ఉడబలసనందర శబలబలస హురమనందర శబలబ ఉరతరలమనందర శబలబలస హురమనందర శబలబ. యేసు రక్తం జయం, యేసు రక్తం జయం, యేసు రక్తం జయం. దయ్యపు కార్యాలను గెలిచినటువంటి నీ రక్తం. ఓ హల్లెలూయా. స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రం. చీకటి తెరలను ఛేదించినటువంటి నీ రక్తము ప్రభా, స్తోత్రం. యేసు రక్తం జయం, యేసు రక్తం జయం, యేసు రక్తం జయం. హల్లెలూయా. నీకే స్తోత్రం, స్తోత్రం. రబలసనందర శబలబబబబ రహలసనందర శబలబలస కురమనందర శబలబ. హల్లెలూయా. నీకే స్తోత్రం, 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 స్తోత్రం. రబలస కురమనందర. లెట్స్ ఎంటర్ ఇంటు ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. దేవుని ప్రసన్నతలోనికి మనం వెళ్దాం. ప్రియమైన బిడ్డలారా, ఆ యొక్క పరలోక ప్రసన్నతలోనికి నిన్ను ఆహ్వానిస్తున్నాడు ఈరోజు ఆయన. ఆ పరలోక ప్రసన్నతలోనికి నిన్ను ఆహ్వానిస్తున్నాడు ఆయన. కమ్, దేవుని స్తుతించు, ఆరాధించు. ఎక్కడైతే నువ్వు ఏ స్థలం అందుతున్నావు, నీ కళ్ళు మూసుకుని దేవుని ప్రసన్నతను అనుభవించు. నీ కళ్ళు మూసుకుని దేవుని ప్రసన్నతను నువ్వు చూడు. దేవానికి వందనాలు, వందనాలు, వందనాలు. ఏ ఒక్కరిని విడిచిపెట్టదు ప్రభు. ప్రతి ఒక్కరిని నీ ప్రసన్నతలు ముందుకు తీసుకొని వెళ్ళమని అడుగుచున్నాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఓ ఎల్ రోహి నీకే స్తోత్రం, ఎల్ షదాయ్ నీకే స్తోత్రం, 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 స్తోత్రం. తండ్రి నీకే వందనాలు, 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 వందనాలు. హల్లెలూయా, స్తోత్రం. దేవానికి వందనాలు, వందనాలు, వందనాలు. ఆశ్చర్యకరుడా స్తోత్రం, ఆలోచనకర్త స్తోత్రం, ఆశ్చర్యకరుడా స్తోత్రం, ఆలోచనకర్త స్తోత్రం,
అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడ అత్యున్నతుడా స్తోత్రం. అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడ అత్యున్నతుడా స్తోత్రం. హల్లెలూయా, 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 ఆమేన్, ఆమేన్. కృపా సత్య సంపూర్ణుడ స్తోత్రం. కృపతో రక్షించితివే స్తోత్రం. హల్లెలూయా. నీ రక్తమిచ్చి విమోచించినావే నా రక్షణకర్త స్తోత్రం. పాడుదాం. కృపా సత్య సంపూర్ణుడ, కృపా సత్య సంపూర్ణుడ స్తోత్రం. కృపతో రక్షించితివే స్తోత్రం. నీ రక్తమిచ్చి విమోచించినావే నా రక్షణకర్త స్తోత్రం. హల్లెలూయా. నీ రక్తమిచ్చి విమోచించినావే నా రక్షణకర్త స్తోత్రం. హల్లెలూయా, 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 ఆమేన్, ఆమేన్. దేవా స్తోత్రం. ఆమేన్. నీ రక్తమిచ్చి విమోచించినావే నా రక్షణకర్త స్తోత్రం. పాడండి ప్రతి ఒక్కరు. నీ రక్తమిచ్చి విమోచించినావే నా రక్షణకర్త స్తోత్రం. మరొకసారి. నీ రక్తమిచ్చి విమోచించినావే నా రక్షణకర్త స్తోత్రం. నా రక్షణకర్త స్తోత్రం. హల్లెలూయా. నా రక్షణకర్త స్తోత్రం. నా రక్షణకర్త స్తోత్రం. నీ రక్తమే నన్ను శుద్ధీకరించున్. నీ రక్తమే నన్ను శుద్ధీకరించున్. దేవా, నీ రక్తం నన్ను ఎంత శుద్ధిని చేస్తున్నదంటే, ఈరోజు ప్రియమైన బిడ్డలారా, నీతో నేను ప్రభా నేరుగా వచ్చి కలుసుకోగలుగుతున్నాను ప్రభా. అవును ప్రియమైన బిడ్డలారా, ఆ శిలువలో కాచిన రక్తము నేను ఎంత పరిశుద్ధినిగా చేస్తుందంటే, నువ్వు నేరుగా దేవుని యొద్దకు వెళ్ళగలుగుతున్నావు. ఆ దేవుని యొక్క ప్రసన్నతలోనికి నువ్వు అడుగు పెట్టగలుగుతున్నావు. ఆ దేవుని యొక్క సన్నిధిలోనికి నిన్ను ఆయన ఆహ్వానించినాడు ఆయన రక్తముతో పరిశుద్ధపరచి. మనమందరము పాపులమే కానీ మన పాపమును బట్టి ఎప్పుడో దేవునికి దూరమైన వారమే కానీ
యేసు రక్తము మనల్ని మరొకసారి ఆయన సన్నిధికి ఆహ్వానించినది. హల్లెలూయా. యేసు రక్తం మనల్ని పరిశుద్ధపరచి ఆయనలోనికి మనల్ని పిలుచుచున్నది. దేవా, నీ రక్తము నన్ను శుద్ధీకరించున్, నీ పరిశుద్ధ రక్తము నన్ను శుద్ధీకరించును. ప్రభానికే స్తోత్రం. హల్లెలూయా. రబల సనందర శబల బబబబబ. వేరెవర్ యువర్ పీపుల్ ఆర్, ఫాదర్ గాడ్, నీ బిడ్డలున్న ప్రతి స్థలములోని ప్రసన్నతో నింపబడుచున్నవి. ఈరోజు నేను నమ్ముచున్నాను, నువ్వు ఎక్కడైతే ఉన్నావో, ఏ స్థలమునందైతే ఉన్నావో, ఎక్కడి నుంచి అయితే లైవ్ చూస్తున్నావో, ఎక్కడి నుంచి అయితే రికార్డెడ్ వీడియో తర్వాత నేను నువ్వు చూస్తున్నావా, యేసు నామములో దేవుని ప్రసన్నత నువ్వు చూడబోతున్నావు. దేవుని నియర్నెస్, ఆయన నీకు ఎంత దగ్గరగా ఉన్నాడో నువ్వు చూడబోతున్నావు. దేవుని బిడ్డలారా, అనాలోచనగా ఉండొద్దు. నాతో కలిసి ఆరాధన చేయండి, నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవించండి. దేవుని ప్రసన్నత మీరు పొందుకుందురుగాక, దేవుని సన్నిధి మిమ్మల్ని ఆవరించునుగాక. హల్లెలూయా. ప్రభువానికి వందన. ప్రతి చీకటి క్రియలో లయపరచబడాలి ఈరోజు. ప్రభు వారి జీవితంలో అడ్డుగా నిలుచుచున్న ప్రతి అడ్డంకులు యేసు నామములో లయపరచబడాలి. క్రీస్తు రక్తము ద్వారా వీటన్నిటి మీద బిడ్డలకు విజయము కలుగునుగాక, వీటన్నిటి మీద బిడ్డలకు విజయము కలుగునుగాక. హల్లెలూయా. రబల సనందర శబల బబబబనికే స్తోత్రం. క్రీస్తులో జీవిస్తున్న నీకు విజయమున్నది. యేసు రక్తమును చేతపట్టిన నీకు విజయమున్నది. యేసు నామముని నీ చేతనున్నట్లయితే, నీ నోట ఉన్నట్లయితే నీకు విజయమున్నది. ప్రభానికే స్తోత్రములు. ప్రభానికి వందన. మహిమ కలిగిన తండ్రి నీకే స్తోత్రములు. రాజులకు రారాజ్యానికే స్తోత్రములు. సైన్యములకు అధిపత్యకు దేవానికి వందన. ఎల్ రోహీం నీకే స్తోత్రం. ఎల్ షదాయ్ నీకే వందనాలు. నిత్యమైన నీ ప్రేమ, నిత్యమైన నీ కృప ప్రతి ఒక్కరికి దినము దయచేయమని అడుగుచున్నాం. హల్లెలూయా. రబల సనందర శబల బబ ఉన్నమల సనందర శబల బల సహుల్లమనందర శబల బ. ప్రభా స్తోత్రములు. వెల్కమ్ యు హోలీ స్పిరిట్, వెల్కమ్ యు హోలీ స్పిరిట్. హల్లెలూయా. నీకే స్తోత్రములు. స్తోత్రం. ఈరోజు ప్రియమైన బిడ్డలారా, సిలువలోని ప్రతి పాపంలోను దిగగొట్టి ఉన్నాడు ఆయన. విశ్వసించు. హల్లెలూయా. స్తోత్రములు. నీ మీద వేయబడిన ప్రతి భారమును, నీ మీద వేయబడిన ప్రతి శాపపు భారమును ఆయన సెలవులో దిగగొట్టి ఉన్నాడు. యేసు రక్తం ఇచ్చాం. హల్లెలూయా. నీకు వందనాలు. హల్లెలూయా. నీకే స్తోత్రం. శాతాన్ అధికారం ఆ సిలువలోనే చెదగొట్టబడింది. ప్రియదేవుని బిడ్డల, శాతాన్ యొక్క అధికారము సిలువలోనే చెదగొట్టబడింది. దేవా స్తోత్రం. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. నీకే వందనాలు. హల్లెలూయా. ఆమేన్. మేమందరము నమ్ముచున్నాము ప్రభువా, మేమందరం విశ్వసిస్తున్నాము, దీన్ని స్వీకరిస్తున్నాం. ఈ జయమును మా కొరకు ఉద్దేశించినదే. హల్లెలూయా. ఈ జయమును నా కొరకు ఉద్దేశించినది. ప్రభానికే స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్న. ఈరోజు ఎందరైతే మాటలు వింటున్నారు, ఎక్కడైతే తండ్రి నీ బిడ్డలో జయమున్నదని పలుకుతున్నారు ప్రభా, నిశ్చయముగా గృహములో జయము కలుగునుగాక, నిశ్చయముగా గృహములో విజయము కలుగునుగాక. ప్రతి విధమైన పరిస్థితులలో నీ బిడ్డలకు విజయము కలుగునుగాక. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. ఈరోజు తండ్రి నేను మమ్మల్ని బలపరచండి, నీ వాక్కును విడుదల చేసి నాతో మాట్లాడండి. నేను ప్రతి ఒక్కరిని నీ బిడ్డలు ఉన్న ప్రతి స్థలములను నీ బిడ్డలందరినీ కూడా నీ చేతులకు అప్పచెప్పుతున్నా. ఆశీర్వదించి నడిపించి సహాయం చేయమని నీ ఘనమైన గొప్ప నామమునికి నీకు మహిమ ఘనత ప్రభావాలు ఆరోపించుకుంటూ ఇచ్చిన ప్రార్థన ఆరాధన పాద సన్నిధికి చేర్చుకోమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకొని వచ్చినాము నా పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్ ఫ్యామిలీ. ప్రైజ్ ద లార్డ్ 10 PM ఫ్యామిలీ. ఈరోజు సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ మనం ముందుకు వెళ్దాం. దేవుడు ఈరోజు మనకి ఇచ్చిన గొప్ప సమయాన్ని బట్టి ఎంతగానో దేవుని కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ఈ రీతిగా మీతో లైవ్లో మాట్లాడడానికి దేవుడు ఇచ్చిన కృపను బట్టి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఓ ఫాదర్ గాడ్, థ్యాంక్ యూ జీసస్. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు నీతో ముఖ్యమైన ఒక విజయానికి సూత్రాన్ని దేవుడు నీకు తెలియపరచాలనుకుంటున్నాడు. ఈరోజు ఉదయకాల మన ప్రార్థన జరుగుతున్నప్పుడు దేవా స్తోత్రములు. వారానికి 2 రోజులు ఉంటుంది మన ఉదయకాల ప్రార్థన. బుధవారము మరియు గురువారం 4 నుంచి 4:30 వరకు వారానికి 2 రోజులు ఉంటుంది. మీరందరూ కూడా తప్పకుండా జాయిన్ అవ్వండి. గూగుల్ మీట్లో మన ప్రార్థనలు జరుగుతుంటే ప్రతిరోజు రాత్రి 10 PMకి ప్రేయర్స్ జరుగుతుంటే, ఉదయకాల ప్రార్థనలు కూడా జరుగుతుంటాయి. అయితే ఈరోజు ఉదయకాలంలో దేవుడు మాట్లాడుతున్న విధానం ఏంటి తెలుసా? ఈరోజు ఉదయకాల ప్రార్థన జరుగుతున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఆయన సిలువను
ఆ సిలువ యొక్క శక్తిని ఈరోజు మనకి తెలియపరచుచున్నాడు కదా. ఎంతమంది అటెండ్ అయినారు, ఎంతమంది విన్నారు ప్రియదేవుని బిడ్డలారా. ఈరోజు దేవుడు నీకు ఇచ్చినట్టు వంటి ఆ యొక్క సిలువ యొక్క శక్తిని నువ్వు ఈరోజు ఇక్కడ నుంచి పొందుకొని వెళ్ళాలి, దానిని తెలుసుకొని వెళ్ళాలి ఇక్కడ నుంచి. ఆమేన్, హల్లెలూయా. నిజము. చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే సిలువ అంటే శ్రమలకు సాదృశ్యమైనది. సిలువ కోసం చాలా మంది మాట్లాడడానికి కూడా ఏంటంటే సందేహిస్తారు. సిలువ అంటే శ్రమలండి, ఎందుకండి అని చెప్పి అంటారు. కానీ సిలువను నువ్వు శ్రమగానే చూస్తున్నావా? ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు దేవుడు. కేవలము సిలువను ఒక శ్రమగా చూస్తున్నావా? కొందరు ఆలోచనలు సిలువ అనగానే లెంట్ డేస్కి వెళ్తారు. లెంట్ డేస్లో మాత్రమే సిలువ, అవునా? ఈ సిలువ కేవలం లెంట్ డేస్కే నిర్వహించబడిందా, లేకపోతే దానికే పరిమితం అయిపోయినదా? కొందరి జీవితాలు అట్లానే ఉన్నది. లెంట్ డేస్ రాగానే ఇంట్లో నాన్ వెజ్ అంతా బంద్ అనా? లెంట్ డేస్ కదండి, నాన్ వెజ్ తినకూడదండి రాశాడు ఎక్కడైనా దేవుడు బైబిల్లో? అసలు లెంట్ డేస్ కోసం ఎక్కడైనా రాయించున్నాడా చెప్పండి? లెంట్ డేస్ చేస్తున్న వారికి నేనేమి తప్పు పట్టట్లేదు. నేను కూడా 40 రోజులు ఉపవాసంలో ఉంటాను. ఒక అవకాశంగా తీసుకొని మనం ఉపవాసం చేయొచ్చు కదా. దేవుని సన్నిధిలో 40 రోజులు గడపచ్చు. సరే, నాతో పాటు నా సంఘం అంతా గడుపుతుందని ఒక అవకాశంగా తీసుకొని లెంట్ డేస్ చేయొచ్చు కదా. కానీ దానిలో ఎన్ని ఆచారాలు పుట్టుకొచ్చాయి కదండి. ఆ లెంట్ డేస్లో పేరు తెలుగులో మంచిగా శ్రమ దినాలు కదా, స్పష్టంగా మనం పలుకుతుంటాం. శ్రమ దినాలు ఎవరికండి శ్రమ? ఎవరికి శ్రమ? ఎవరికి శ్రమ దినాలు? ఈయనండి గుడ్ ఫ్రైడే వాక్యం చెప్తున్నాడు, లెంట్ డేస్ వాక్యం చెప్తున్నారని కాదు. మీరు తెలుసుకోవాలి, నెక్స్ట్ శ్రమ దినాలని నీ చర్చ్లో అనౌన్స్ చేసినప్పుడు, లెంట్ డేస్ అని అనౌన్స్ చేసినప్పుడు నువ్వు దాన్ని శ్రమ దినాలుగా కాదు కానీ విజయపు దినాలుగా నువ్వు నీ జీవితంలో నీవే ప్రకటించుకోవాలి. హల్లెలూయా. అయితే ఇవి శ్రమ దినాలు ఏమాత్రము కాదు. నువ్వు నాన్ వెజ్ ఆపేసుకొని, అవునా, ఇంట్లో శుభకార్యములు ఆపేసుకొని, ఇంకా అనేక ఆచారాలు కొన్ని వింటుంటాం కదా. దేవుని కొన్ని విధములైన స్తుతి పాటలు, సంతోషకరమైన పాటలు కూడా సంఘంలో పాడకూడదంట. మొన్న ఒక దగ్గర విన్నాను నేను. లేదు బ్రదర్, శ్రమ దినాలు కదా, ఈ పాట పాడరా అన్నారు. నాకు ఒకసారి మాట్లాడుతుంటే నేను లోపల ఆలోచించాను, అవునా, ఇది కూడా ఉంటుందా? ఈ పాటల్లో కూడా శ్రమ దినాలకి పాట పాడకూడదని ఉంటుంది. అంటే వారికి ఆలోచనలు ఎలా ఉన్నాయంటే, సిలువ అంటే శ్రమకు సాదృశ్యము. సిలువను మనము ధ్యానిస్తే మనం కేవలం ఆయన కార్చిన రక్తాన్ని, అయ్యో ప్రభా నా కోసం కాచావా, నా కోసం నల్లగొట్టబడ్డావు, ఎంత శ్రమ పడ్డావు ప్రభా చెప్పి దాన్నే చూస్తున్నావు, నువ్వు దాన్నే చూస్తున్నావు. కానీ సిలువలో గొప్ప శక్తి ఉన్నదని ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. మన ముందున్న భక్తులు, ఈ బైబిల్ గ్రంథంలో పౌలు అంటున్నాడు కదా, ఈ జనులకు ఈ సిలువకు వచ్చిన వార్త ఎట్లా ఉంది, వెర్రితనంగా ఉన్నదని మాట్లాడతాడు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనంలో ఈ మాట రాయబడుతుంది. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనంలో సిలువను గూర్చిన వార్త ఈ లోకంలో ఉన్న వారికి ఎట్లా ఉన్నది, ఎలా ఉన్నది? వెర్రితనంగా ఉన్నది. కొంతమంది దూషిస్తున్నారు కూడా. 3 మేకులు పీక్కోలేనోడు వాడు దేవుడేంటి, ఆయన దేవుడేంటి అని చెప్తున్నారు కదా. వారు సిలువ యొక్క శక్తిని గ్రహించని వారు కనుక ఆ మాట మాట్లాడుతున్నారు. కానీ రక్షించబడిన మనకు అది ఏముందని రాయబడింది అక్కడ? చదువుతున్నారా? ఏముందని రాయబడింది అక్కడ? దేవుని శక్తి అయి ఉన్నది. హల్లెలూయా. ఏమై ఉన్నది అది? మనకి దేవుని యొక్క శక్తి అయి ఉన్నది. ఈరోజు నేను అదే మాట్లాడబోతున్నాను మీతో ప్రియదేవుని బిడ్డలారా. ఈ శక్తిని నువ్వు ఎందుకు గ్రహించట్లేదు? ఈ శిలువలో ఉన్న శక్తిని ఎందుకు గ్రహించట్లేదు? శిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెరితనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. ఆమేన్. ఈరోజు నీకు దేవుని శక్తి ఎక్కడి నుంచి పొందుకుంటావంటే ఆ శిలువను ధ్యానించడం ద్వారానే పొందుకుంటావు. ఆ శిలువ యొక్క ప్రాముఖ్యత తెలుసుకోవడం బట్టి నీకు శక్తి కలుగుతుంది. ఈరోజు బలహీనముగా ఉన్నావా? అది ఏ బలహీనత అయినా సరే, అది శారీరక బలహీనత అయినా, నీ మానసిక బలహీనత అయినా, నీకు ఆర్థిక బలహీనత అయినా, ప్రతి బలహీనతకు సరిపోదగినది శిలువ యొక్క శక్తి.
అమెన్ అమెన్. చివర్లో నేను నీకోసం ప్రార్థన చేస్తాను. హల్లెలూయా. గొప్ప శక్తి చేతను నింపబడదువుగాక. అమెన్. దేవునికి మహిమ కలుగునుగాక. సిలువ శక్తిని మనం గ్రహించే వారంగా ఉండాలి. ఈ లోకంలో ఉన్న వారికి, నశిస్తున్న వారికి అది సిలువగానే కనబడుతుంది. ఒక అడ్డుమాను నిలువరాను కదా, ఒక అడ్డు చెక్క నిలువ చెక్కగానే చూస్తారు. కానీ నువ్వు ఆ రీతిగా చూడడానికి వీల్లేదు. నువ్వు సిలువను చూసే విధానమును మార్చుకోమని ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు నీతో. హల్లెలూయా. ఇది శ్రమలకు మాత్రమే సాదృశ్యము కాదు కదా. నిజమే, బైబిల్ గ్రంథములో శ్రమల కోసం మాట్లాడుతున్నప్పుడు సిలువ కోసం రాయబడింది. నీ సిలువను మోసుకుని ఆయన నువ్వు వెంబడించాలంటాడు కదా. మన భారములు, మన సిలువను భారములను ఒక సిలువగా మోసుకొని కదా మనం దేవుని వెంబడించాలని రాయబడింది కదా. కానీ అది మాత్రమే కాదు, వింటున్నారా? ఇది దేవుని శక్తి కూడా ఉన్నది. హల్లెలూయా. ఆ శిలువలో జరుగుతున్న అద్భుతములు మీకు గుర్తున్నాయా? శిలువ వరకు వెళ్ళిన తర్వాత చెప్తున్నాను నేను కదా. యేసు ప్రభు శిలువ వరకు వెళ్ళిన తర్వాత ఆ శిలువ మీద ఉండగా కూడా ఆయన అద్భుతములు చేశాడు ఆయన. అవునా కదా. ఒక పాపికి రక్షణ దయచేశాడు ఆయన. పరలోకమునకు తీసుకొని వెళ్ళాడు. హల్లెలూయా. ఆయన యొక్క కార్యమును కంప్లీట్ చేసి సిగ్నేచర్ పెట్టాడు అక్కడ ఆయన. అవునా? సమాప్తమై ఉన్నది. హల్లెలూయా. ఆమేన్. సమాప్తమై ఉన్నదని ఆయన ఫుల్ స్టాప్ పెట్టాడు అక్కడ. ఏమి సమాప్తమై ఉన్నది? ఆయన వచ్చిన కార్యము సమాప్తమై ఉన్నది. హల్లెలూయా. మనం ధ్యానిస్తుంటాం, ప్రతి గుడ్ ఫ్రైడేకి 7 మాటలు ధ్యానిస్తాం. ఆయన శిలువలో అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా అద్భుతములు చేస్తున్నాడు కదా. ఆయన దీనముగా శ్రమల పాలైతూ ఉండిపోలేదు, కానీ అక్కడ కూడా విజయము, అక్కడ కూడా పరలోకము, అక్కడ కూడా పాప క్షమాపణ నుంచి మనకి విడుదల కలుగజేశాడు ఆ శిలువ మీద ఉంటూ కూడా ఆయన. హల్లెలూయా. ఈరోజు నీకు కూడా క్షమాపణ కలుగుతున్నది. చాలా మంది మనం ఏం చేస్తుంటామంటే మన పాత జీవితాలను, మన పాత పరిస్థితులను జ్ఞాపకం చేసుకుంటూ అక్కడే ఉండిపోతాం. నీకోసమే దేవుడు మాట్లాడుతున్నాడు ఈ మాట. నీ గత జీవితాన్ని ఆలోచించుకుంటూ, నీ పరిస్థితిని ఆలోచించుకుంటూ అక్కడే ఉండిపోతున్నావా? క్రీస్తు రక్తము నీ దగ్గర ఉన్నది కదా, సిలువ నీ దగ్గర ఉన్నది కదా. దాని శక్తిని గ్రహించి నీ పాత జీవితాన్ని అంతటిని సిలువలో ఆయన ద్రగగొట్టాడని నమ్ముచు నువ్వు ముందుకి కొనసాగు. హల్లెలూయా. నువ్వు ముందుకు బయలుదేరు. దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యములు జరిగించునుగాక. ఆమేన్. నీ గత జీవితాన్ని విడిచిపెట్టావు, కానీ నీ మనస్సులో దాన్ని ఎందుకు ఇంకా తలస్తున్నావు? ఈరోజు నీ గత జీవితం దగ్గర నువ్వు లేవు. శారీరకంగా అయితే అక్కడ లేవు. శారీరకంగా అయితే అటువంటి పాపం ఏమి నీ జీవితంలో జరగట్లేదు, కానీ నీ మానసికంగా ఇంకా ఆలోచనలు ఉన్నాయి. ఎందుకంటే ఒక చిన్న అనిశ్చత ఏంటంటే, నేను ఇంకా క్షమించబడలేదేమో, నా పాపం ఇంకా ఉన్నదేమో. ఈరోజు నువ్వు తలంచుచున్నట్లయితే ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ ప్రతి పాపములు ఆయన సిలువలో ఆ రక్తము ద్వారా కదా, ఆయన సిలువ మ్రానులు ఆయన దిగగొచ్చి ఉన్నాడు. హల్లెలూయా. ఆయన రక్తము ద్వారా ఇవన్నిటిని ఆయన పరిశుద్ధపరచి ఉన్నాడు. నీ జీవితం నుంచి తొలగించి ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు దేవుడు నీతో మాట్లాడిన ప్రతి మాటను గ్రహించు. దేవుని సన్నిధిలో నువ్వు మళ్ళీ తిరిగి పాత జీవితాన్ని తలంచడానికి వీల్లేదు. ఆమేన్. హల్లెలూయా. ఇంకా అనేక విషయాలు ఈ శిలువ కోసం రాయబడుతున్నాయి. ప్రియ దేవుని బిడ్డలారా, రోమపత్రిక 6:6 చూద్దాం. రోమిలికి రాసిన పత్రిక 6వ అధ్యాయం 6వ వచనంలో ఇదే రీతిగా రాయబడింది. నీ పాత జీవితం ఆల్రెడీ దేవుడు తీసివేశాడు అంటూ నేను చదువుతున్నాను. చూడండి. ఏమనగా మనమికను పాపమునకు దాసులము కాకుండుటకు పాప శరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావమును హల్లెలూయా ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదుము. ఆమేన్. నీ ప్రాచీన స్వభావం ఏదైతే ఉన్నదో కదా, నీ గత జీవితం ఏదైతే ఉన్నదో అవన్నీ కూడా సిలువలో ఆల్రెడీ ఆయన ఏం చేశాడంటే ఆయన అక్కడ సిలువ వేస్తున్నాడు. ఆయన దాన్ని మేకులు పెట్టి అక్కడతో స్టాప్ చేసి ఉన్నాడు ఆయన. ఇది నువ్వు విశ్వసించక ముందుకి క్యారీ చేస్తున్నావు దీనిని. హల్లెలూయా. దేవా స్తోత్రం. పాపమునకు దాసులము కాకున్నట్లు పాప శరీరము నిరర్ధకమగునట్లు. మన ఆలోచనలో ఇంకా మనం పాపమునకు దాసులం అయిపోతుంటాం. శారీరకంగా నువ్వు అక్కడికి వెళ్ళి పాపము చేయకపోయినా సరే, శారీరకంగా వెళ్ళి నువ్వు ఆ క్రియ జరిగించకపోయినా సరే, మనసులో ఆల్రెడీ పాపము జరిగిపోతుంటుంది. నువ్వు నమ్మాలి ఏంటంటే నీ శరీరము సిలువలో ఆ క్రీస్తు ద్వారా నీ శరీరము, నీ శరీర క్రియలు, నీ పాపము అవన్నీ కూడా సిలువలో దిగగొట్టబడ్డాయి. హల్లెలూయా. సిలువలో అవన్నీ కూడా ప్రియ దేవుని బిడ్డలారా అవి నిరర్ధకమైపోయినాయి. అవి అక్కడతో ఆపివేయబడ్డాయి. ఆమేన్.
జాగ్రత్తగా వినండి. నేను మరొకసారి చదువుతున్నాను. రోమా 6:6. స్తోత్రములు ప్రభా. ఏమనగా మనమికను పాపమునకు దాసులము కాకుండుటకు పాప శరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదుము. హల్లెలూయా. మన ప్రాచీన స్వభావము ప్రియదేవుని బిడ్డలారా, నీ పాత స్వభావములు, నీ పాత కోరికలు, పాత ఆలోచనలు, ఇవన్నీ కూడా నువ్వు ఎప్పుడైతే సిలువ దగ్గరికి వచ్చినావు అంటే రక్షణ పొందున్నావో, సిలువ కోసం నువ్వు ధ్యానిస్తున్నావు, నీ పాత స్వభావం అంతా విడిచిపెట్టావని నువ్వు నమ్ము ఈరోజు. హల్లెలూయా. నువ్వు మళ్ళీ తిరిగి ఆహ్వానించుకో నీ పాత స్వభావములను, నీ పాత కోరికలను. కావున ఇవన్నీ కూడా సిలువలు, అవన్నీ కూడా దిగగొట్టబడ్డాయి. ఈరోజు ఈ మాట వినడానికే దేవుడు నిన్ను ఇక్కడ తీసుకొని వచ్చినాడు. నీ పాత స్వభావం అంతా కూడా తొలగించడానికే దేవుడు ఈరోజు నీ దగ్గర నిన్ను ఈరోజు ఈ మాట వినేటట్టు చేస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఇంకా కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13-15 చదవండి. తర్వాత 2వ అధ్యాయం కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13-15 వచనములో ఆయన సిలువలో మన అపరాధములన్నిటిని దిగగొచ్చినాడని అక్కడ చెప్పబడుతుంది. అక్కడ పత్రము రాసి దానిని చెరిపివేసి సిలువలో దిగగొచ్చాడని మనకి అక్కడ రాయబడుతుంది. ఆమేన్. ఈరోజు నీతో మాట్లాడుతున్న దేవుడు, నువ్వు మళ్ళీ ప్రాచీన స్వభావమును నువ్వు వెళ్ళకూడదు. ప్రాచీన స్వభావములో నువ్వు ఉండకూడదు. కానీ దేవుని బిడ్డల ఒక నవీన స్వభావమును ధరించుకొని వారమే ఉండాలి. హల్లెలూయా. ఒక నూతన స్వభావమును నువ్వు ధరించుకుని దానవై ఉండాలి. ఒక నూతన స్వభావంతో నువ్వు నిండుకొని ఉండాలని దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు సిలువలో కలిగిన శక్తి నిన్నేం చేస్తుందంటే, ఆ రక్తము నిన్నేం చేస్తుందంటే, ఒక మాట చెప్పాలంటే, నీ పాపము నుంచి, నీ ప్రాచీన స్వభావముల నుంచి నీకు సంపూర్ణంగా విడుదల కలగజేస్తుంది. హల్లెలూయా. హల్లెలూయా. నీ ప్రాచీన స్వభావములు ఈ రోజుతో ముగిసి ఉన్నాయి. ఆమేన్. నీ పాత గత జీవితాలు ఈ రోజుతో ముగిసి ఉన్నాయి ప్రియదేవుని బిడ్డ. ఆమేన్. నువ్వు విశ్వసించు. దేవుడు ఒక నూతన వస్త్రములతో నిన్ను అలంకరించబోతున్నాడు. ఆమేన్. ఈరోజు నువ్వు సిలువను ధ్యానించినప్పుడు నీకు కలిగిన అధికారమును నువ్వు జ్ఞాపకము చేసుకో. నువ్వు సిలువను ధ్యానిస్తున్నప్పుడు, సిలువ కోసం ఆలోచన చేస్తున్నప్పుడు దేవుడు నీకు ఇచ్చిన అథారిటీ, నీకు ఇచ్చిన అధికారమును నువ్వు జ్ఞాపకము చేసుకో. శాతాను ఎక్కడ ఓడాడు తెలుసా? అప్పటి వరకు చంకలు ఎగరేశాడు. ఏమని నేను వాడిని చూడు ఎంతగా హింసిస్తున్నాను, సిలువకి ఎలాగ అప్పచెప్పానని. కానీ వన్స్ ఆ సిలువ రాను మీదగా ఆయన ఎక్కిన తర్వాత, ఆయన అక్కడ ప్రాణం విడిచిన తర్వాత అప్పుడు అర్థమైనది ఆయన పునరుద్ధానుడు అవుతాడని తెలుసుకున్నాడు. హల్లెలూయా. పునరుద్ధానపు శక్తి వస్తుందని తెలుసుకున్నాడు. ఈ సిలువ మీదే నా శక్తులన్నీ కూడా కోల్చబడతాయని కూడా తెలుసుకున్నాడు. అవునా? ఈ సిలువను తర్వాత రాబోతున్న రోజుల్లో వీరు ధ్యానిస్తారు. ఈ సిలువ మీద కాచబడిన రక్తము ద్వారా నన్ను వెళ్ళగొడతారని తెలుసుకున్నాడు. అక్కడే అపవాది ఓడిపోయినాడు. శ్రీదేవి బిడ్డల హల్లెలూయా. ఈరోజు క్రీస్తు రక్తము నిన్ను పాపముల నుంచి మాత్రమే కాదు, నీ ప్రాచీన స్వభావముల నుంచి మాత్రమే కాదు, కానీ ప్రతి విధమైన చీకటి అంధకార శక్తుల నుంచి కూడా నీకు విడుదల కలగజేస్తుంది. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు ఉదయకాలంలో మాట్లాడుతూ మన ప్రార్థనలు దేవుడు ఒక ఆలోచన ఇచ్చాడు. మన క్రైస్తవులను ఎలాగెళ్ళాలంటే, ఒక చేతిలో క్రీస్తు రక్తాన్ని పట్టుకొని వెళ్ళాలి. హల్లెలూయా. ఒక చేతిలో క్రీస్తు రక్తాన్ని, అది బుద్ధిలో తీసుకుంటావు. ఎట్లా తీసుకుంటావు? క్రీస్తు రక్తమును నేను ప్రోక్షింప చేస్తున్నా, క్రీస్తు రక్తమును నేను వేస్తున్నానని చెప్పి నీ చేతిలో క్రీస్తు రక్తము, ఒక చేతిలో యేసు నామం అనే రాజదండము. హల్లెలూయా. ఈ రెండు పట్టుకొని మనం ముందుకు వెళ్ళాలి. ఆమె ఇవే మనకున్న గొప్ప ఆధిక్యత. యేసు రక్తము, యేసు నామము. ఆమేన్. ఈ రెండు అంటే అపవాదికి, వాడికి నచ్చదు, వాడికి భయము కూడా. ఆమేన్. ఈ అధికారమును పట్టుకొని ముందుకు వెళ్ళు. నీ జీవితంలో గొప్ప విజయమును నువ్వు చూతువుగాక. యేసు నామమును బట్టి ఎట్లాగైతే ప్రార్థన చేస్తున్నావో, యేసు రక్తము జయమని చెప్తున్నావు, కానీ ఎక్కడ నీకు జయం కలుగుతుంది? యేసు రక్తమే జయం అని చెప్పి నోటితో మాట్లాడుతున్నావా? ఊరికి నా మాట మనం పలకట్లేదు. యేసు రక్తమే జయం అంటే అక్కడ జయం అంతే. ఆమేన్. అక్కడ విజయం అంతే, విజయం నీకు. హల్లెలూయా. హల్లెలూయా. యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం అని పలుకుతున్నప్పుడు ప్రియదైన బిడ్డలారా, అపవాదికి వణుకు కలగాలి, వాడి వనకాలి యేసు రక్తాన్ని జ్ఞాపకము చేసుకుంటా. ఆమేన్. ఈ లోకంలో అనేక మంది రక్తాన్ని చిందించారు, అనేక మంది క్రీస్తు కొరకు హత సాక్షులయ్యారు.
నీతిమంతుల రక్తం అని చెప్పి ప్రకటన గ్రంథంలో రాయబడుతుంది కదా. నీతిమంతుల రక్తం అని చెప్పి ఒక మాట రాయబడుతుంది. కానీ వీటన్నిటికంటే విలువైన రక్తం, అసలు ఏ పాపము ఎరగని రక్తం, ఈ రక్తం అంటే అపవాదికి భయం. ఇక్కడ నీవు జీవించిన విధానమును బట్టి నీ రక్తము దేవుని కోసము నువ్వు ఒలికించబడితే దాని ద్వారా అపవాది భయపడడు. కానీ అక్కడతో నీ చాప్టర్ క్లోజ్ అయిపోయింది కదా. నీ ఎప్పుడైతే ఈ రక్తం ఇక్కడ నువ్వు ఒలికించవు, క్రీస్తు కొరకు హతసాక్షి అయ్యొచ్చు, ఏవైనా అవ్వచ్చు, ఆ రక్తము ఇక్కడతో అది ఆగిపోయినది. తర్వాత రాకడ సమయంలో ప్రకటన గ్రంథంలో చివరి దినంలో అది కనబడుతుంది. కానీ క్రీస్తు రక్తము నిన్న, ఈరోజు, రేపు, ఎల్లప్పుడూ ప్రియ దేవుని బిడ్డలారా నీకు విజయం ఇవ్వడానికి ఉన్నది. హల్లెలూయా. అన్ని రక్తముల కంటే యేసు రక్తము నీకు విజయంనిచ్చు రక్తం. ఆమేన్. అన్ని నామముల కన్నా పైనామం యేసు నామం అంటున్నావు కదా. అలాగే ఈ లోకంలో అనేక మంది నీతిమంతులు చనిపోయిన వారి రక్తంతో యేసు రక్తాన్ని మనం ఎప్పుడు కూడా మనము తూయలేము. మనము ఆయన రక్తాన్ని తూయలేము. ప్రియదేని బిడ్డలారా, ఈరోజు క్రీస్తు రక్తంలో నీకు విడుదల కలుగుతుంది. ఆమేన్. నీకు ఈరోజు దేవుడు కొన్ని విషయాలు నీతో చెప్తున్నాడు, గమనించుకో. ఒకసారి నేను ముగిస్తున్నాను, నేను ప్రార్థన చేస్తాను మీకోసం. క్రీస్తు రక్తము ద్వారా, ఆ శిలువ ద్వారా మొదటిగా నీవు గ్రహించవలసిన విషయం ఏంటంటే నీ ప్రాచీన స్వభావం అంతా కూడా శిలువలో దిగగొట్టబడింది. ఆమేన్. నీకు నవీన స్వభావము కలిగినది. ఆమేన్. నీకు ఒక నూతన జీవితము దేవుడు అనుగ్రహించున్నాడని నమ్ము. ఆమేన్. రెండవదిగా నీకు శక్తి ఉన్నది. ఆ శిలువ యందు నీకు శక్తి ఉన్నది. పౌలు అంటాడు కదా, నేను శిలువ విషయమే నేను అతిశయించుచున్నాను. అవునా, నేను అతిశయిస్తున్నాను. ఎందుకంటే దాంట్లో ఉన్న శక్తి పౌలుకి తెలుసు కనుక, దాంట్లో ఉన్న శక్తిని పౌలు గ్రహించున్నాడు కనుక ఆ యొక్క శిలువలో అతిశయిస్తున్నాడు. ఈరోజు నువ్వు శిలువ బట్టి నువ్వు జాలి పడుతున్నావా దేవుని మీద? శిలువను చూసి అబ్బో యేసయ్య పాపం ప్రభు అని చెప్పి జాలి పడుతున్నావా? నువ్వు శక్తిని పొందుకున్నావు. ఆమేన్. ఆ శిలువ ద్వారా నీకు విజయము కలుగుతుందని చెప్పి ఈరోజు నువ్వు గ్రహించు ప్రియదేని బిడ్డలారా. ఆమేన్. పౌలైతే అతిశయిస్తున్నాడంట. దేవుడు మరణిస్తే అతిశయం ఏంటి? అవునా, నా కొరకు ఆయన శిలువలో నల్లగొట్టబడ్డాడు బ్రదర్. అవునా, అయితే నువ్వు అతిశయించాలి. ఆ శిలువను బట్టి మనం అతిశయించుదుము గాక. ఎందుకు అతిశయిస్తున్నామంటే దాని ద్వారా వచ్చే శక్తి నువ్వు తెలుసుకున్నావు కనుక అతిశయించు. దయ్యాలు గడగడ వణుకుతాయి యేసు రక్తము ప్రోక్షించబడినప్పుడు. కొన్నిసార్లు డెలివరెన్స్ మినిస్ట్రీస్ చేస్తున్నప్పుడు ఈ దయ్యములు ఎవరైతే పట్టిన వాళ్ళు ఉంటారో వారి చేత ఈ మాట చెప్పించడానికి ప్రయత్నం చేస్తుంటాను నేనైతే. యేసు రక్తమే జయం చెప్పండి, యేసు రక్తమే జయం చెప్పంటే చెప్పనంటది. ఏమంటది? చెప్పనంటది. యేసు రక్తమే జయం అంటే యేసు రక్తం అని చెప్పి నోరు మూసేస్తాడు అపవాది. ఆ యేసు రక్తాన్ని వాడు ఉచ్చరింప చేయనివ్వడు. హల్లెలూయా. సెల్ఫ్ చెక్ చేసుకుంటున్నావా? నేను యేసు రక్తం చెప్తున్నానా లేదా నాలో ఏమైనా శాతానుడు ఉన్నాడని? పలుకు ఎన్నిసార్లు పలుకుతావో యేసు రక్తము జయము, యేసు రక్తము జయం పలుకుతావో ఈరోజు నువ్వు పలుకుతుండగానే దేవుని ప్రసన్నతను నువ్వు చూడగలవు. నీకు దేవుడిచ్చిన అధికారమును నువ్వు అనుభవించగలవు. హల్లెలూయా. ఆ అథారిటీ ఏదైతే ఉన్నదో ప్రియదేని బిడ్డలారా, ఈ వాక్యములన్నీ నీకు తెలిసినవే. నేనేమో నీకు కొత్తగా చెప్పట్లేదు, కానీ మరొకసారి నీ ముందుకు తీసుకొని వస్తున్నాను. నీ ఆలోచన మార్చుకో. శిలువ అంటే కేవలం శ్రమ కాదు, నీకు ఇచ్చిన ఆధిక్యత. దేవుడు నీకు ఇచ్చిన గొప్ప ఆధిక్యత ఇది శిలువ అంటే. హల్లెలూయా. రండి ప్రార్థన చేద్దామా. ఈరోజు నువ్వు నవీన స్వభావంలోనికి నువ్వు వెళ్ళాలి. ఒక నూతన స్వభావంలోనికి వెళ్ళాలి. ఒక శక్తి కలిగిన జీవితము నువ్వు జీవించాలి. అపవాదిని నిన్ను చూసి భయపడేటువంటి జీవితము నువ్వు జీవించాలి. ఇప్పటి వరకు అపవాదిని చూచి నువ్వు భయపడ్డావు, పరిస్థితులను చూచి నువ్వు భయపడ్డావు. కానీ ఈరోజు నువ్వు నీ చేత యేసు రక్తమును, యేసు నామమును పట్టుకొని వెళుతుంటే నీ పరిస్థితులు భయపడాలి. హల్లెలూయా. రండి ప్రార్థన చేద్దాం. ఏ స్థలములు అయితే ఉన్నావో, ఎక్కడైతే ఉన్నావో మోకరించగలిగిన వారు మోకరించండి. కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. స్తోత్రములు ప్రభా, నీకే స్తోత్రం. ఈరోజు ఆచారముగా మారిపోయిన లెంట్ డేస్, ఈరోజు ఆచారంగా మారిపోయిన శ్రమ దినాల్లో నువ్వు ఏమి నేర్చుకున్నావో ఒక్కసారి జ్ఞాపకము చేసుకో. ఇంతకాలము ఇన్ని దినములు నువ్వు దేవుని సన్నిధిలో ఉన్నావు, ఇంత వయసు వచ్చింది నీకు, నువ్వు ఏమి నేర్చుకున్నావు శ్రమ దినాల్లో? ఆచారమైన భక్తి నేర్చుకున్నావా? ఆచారముగా ఉండడం నేర్చుకున్నావా?
శ్రమ దినాల్లో తెల్ల చీరలు కట్టుకోవడం నేర్చుకున్నావా? తెల్ల బట్టలు వేసుకోవడం నేర్చుకున్నావా? ఇది కాదు. నువ్వు శక్తిని తెలుసుకో. ఈరోజు దేవుని యొక్క శక్తిని తెలుసుకో. హల్లెలూయా. సిలువలో కూర్చుని ఉన్న శక్తిని తెలుసుకో. ఆ రక్తము నీ మీద ప్రోక్షించబడుట ద్వారా నీ జీవితంలో కలిగేటువంటి మార్పులను గ్రహించుకో. ప్రియ దేవుని బిడ్డలారా, రబలస్సనందర శబలబబ నా హలస్సనందర శబలబబ. నా దేవాని బిడ్డల ప్రభా, ఎక్కడి నుంచి అయితే చూస్తున్నారు, ఏ స్థలం నుంచి అయితే ప్రభా ఈ మాటలు వింటున్నారు ప్రభా, వారి జీవితంలో నీ సిలువను గూర్చిన శక్తిని వారు ఇక మీదట తండ్రి నేను ప్రభ వారి జీవితంలో దానిని నా దేవ ప్రయోగించుదురుగాక. వారి జీవితంలో వారు వెళుతున్న ప్రతి స్థలంలో ఈ శక్తిని పొందుకొని వారు వెళ్ళాలి. ఈ శక్తిని తీసుకొని వెళ్ళాలి ప్రభ. నీకెందున అవును ప్రభ, మేము దత్తపుత్రపు ఆత్మను పొందుకున్న వారము ప్రభ. ఆమేన్. ఈ దత్తపుత్రపు ఆత్మ నీకు ఎక్కడ నుంచి లభించినదంటే క్రీస్తు శిలువ నుంచి లభించినది. హల్లెలూయా, హల్లెలూయా. ఆ రక్తము ద్వారా నిన్ను కొనుక్కున్నాడు, స్వతంత్రులుగా చేశాడు నిన్ను. ఆ రక్తమే, ఆ శిలువ మీద కాచినటువంటి ఆ రక్తమే నీకు ఇచ్చాయని తిరిగి నిన్ను ప్రియదేవుని బిడ్డలారా ధైర్యవంతుడిగా నిన్ను తయారు చేస్తున్నాడు. మరి ఎందుకు ఈ శక్తి నిన్ను గ్రహించలేకపోతున్నావు? ఈ రక్తంలో ఉన్న అధికారమును నువ్వు ఎందుకు వాడుకోవట్లేదు? ఈ రోజు నువ్వు దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. నువ్వు దానిని ప్రియదేవుని బిడ్డలారా హల్లెలూయా రహలస్సనందర శబలబబ, నువ్వు దాన్ని ఇంప్లిమెంట్ చేయి. దాన్ని ఆచరణలో పెట్టు. నీ శక్తి ఏంటో నువ్వు గ్రహించు. ఈరోజు దేవుడు నీకు ఇచ్చిన శక్తి ఏంటో గ్రహించు. నువ్వు రోజు పలుకుతున్న యేసు రక్తమే జయమనే మాట నీకు ఓత పదముగా మారిపోయిందా? ఈరోజు శక్తివంతమైన పదముగా దాన్ని నువ్వు ఉచ్చరించడం ప్రారంభించు. యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం. ఈ మాట నేను పలుకుచుండగా నీ గృహంలో ఉన్న ప్రతి చీకటి క్రియలు యేసు నామంలో లయపరచబడుతున్నాయి. యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం. హల్లెలూయా రహలస్సనందర శబలబబ. ఈ మాట నేను పలుకుచుండగా ఇదిగో యేసు రక్తము మన ప్రతి పాపముల నుంచి విడుదల కలుగజేయు రీతిగా నీ పాపములన్నీ కూడా క్షమించబడుట. నీ హృదయము తేలిక పరచబడుటను గమనించుదువుగాక. నీ పాపముల నుంచి నీకు విడుదల నీకు ప్రకటిస్తున్నాను. యేసు నామములో యేసు రక్తము నీకు ఉన్నది, క్రీస్తు రక్తము నీకున్నది. హల్లెలూయా రహలస్సనందర శబలబబబబ ఉరందర సహురమనందర శబలబబబ. నీ బిడ్డలను తాకమని అడుగుచున్న నీ ఆత్మతో నింపండి, నీకు అభిషేకముతో నింపండి, మహిమతో కప్పమని అడుగుచున్నాను ప్రభా. ఎవరైతే ప్రాచీన స్వభావంలో ప్రభ ఇంకా చిక్కుకొని ఉన్నారో, ఎవరైతే వారి యొక్క తండ్రి గత జీవితాలు, ఎవరైతే ఇంకను తండ్రి నేను వారి యొక్క పాత జీవితాలు మనస్సులో ఉంచుకొని ఉన్నారో, యేసు రక్తము చేత ఆ యొక్క శిలువ మ్రాన్లో ప్రభా వాటన్నిటిని దిగగొట్టమని అడుగుచున్నాను. ఆమేన్. వాటన్నిటిని దిగగొట్టండి. ఒక నూతన స్వభావంలోనికి వారిని నడిపించమని అడుగుచున్నాను ప్రభా. నీకే వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. నీకెందున ఈరోజు శిలువ వచ్చిన శక్తిని మేము పొందుకొని వెళ్తున్నాం ప్రభా. ఆమేన్. నీ బిడ్డలు ఇక్కడ నుంచి వెళ్ళుచుండగా ఒక బలమైన శక్తితో నీ బిడ్డలు ఇక్కడ నుంచి బయలు వెళ్ళుదురుగాక. ఒక బలమైన శక్తితో నీ బిడ్డలు వెళ్ళుదురుగాక. యేసునామములో నీ చేయి చాపు ప్రభా. ఇది ఈ చేతిలో నీకు అభిషేకమైన విడుదల చేస్తున్నాను ప్రభా. ఈ చేయి చాపి ఎక్కడైతే నీ బిడ్డలు ప్రార్థన చేస్తారో యేసు నామములో ప్రభా ఒక బలమైన అభిషేకము ప్రభా, నువ్వు శిలువలో ఇచ్చినటువంటి ఆ శక్తి, ఆ బలము ప్రభా ఈ చేతుల నుంచి విడుదలగును గాక. యేసు నామములో ఉన్న హలస్సనందర శబలబబబ. ఈ చేతిని తాకమని అడుగుచున్నాను, ఈ చేతిని నువ్వు ముట్టమని అడుగుచున్నాను ప్రభా. నీ బలమైన అభిషేకముతో నీ బిడ్డలను తాకమని అడుగుచున్నాను, ముట్టమని అడుగుచున్నాను. నీకే స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నా. ఉన్న హలస్సనందర శబలబబబ. దేవానికి వందనాలు. ఒక నూతన సృష్టిగా నీ బిడ్డలు ఇక్కడ నుంచి తీసుకుని వెళ్ళండి. ఎందరైతే అనారోగ్యముల చేత బాధపడుతున్నారు, ఈరోజు యేసు రక్తము ద్వారా ప్రభా, ఆ శిలువలను కాచిన రక్తము ద్వారా నీ బిడ్డల యొక్క ప్రతి అనారోగ్యం నుంచి విడుదల ప్రకటిస్తున్నాను, ప్రతి అనారోగ్యం నుంచి విడుదల ప్రకటిస్తున్నాను యేసు నామములో. హల్లెలూయా. నీకే వందనాలు ప్రభా. నీకే వందనాలు ప్రభా. వారి యొక్క తన ఆర్థిక పరిస్థితుల మీద కూడా విజయమును ప్రకటిస్తున్నాను యేసు నామములో. అన్ని విషయములలో నీ బిడ్డలకు శక్తి కలుగును గాక. అన్ని విషయంలో నీ బిడ్డలకు శక్తి కలుగును గాక. దేవానికి స్తోత్రం. నీ బిడ్డలను తాకమని అడుగుచున్నాను. నీకు అభిషేకం నీ బిడ్డల మీద విడుదల వచ్చే. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. థ్యాంక్ యూ లార్డ్. నీకెందన ఆత్మీయ జీవితంలో ముందుకు ఎదుగుతూ ప్రభా, ఆ శిలువ శక్తిని ముందుకు తీసుకొని వెళ్తూ ప్రభా నా దేవాచరణలో పెట్టుటకు నీ కృపను నీ కనికరమైన బిడ్డల పట్ల చూపండి. మహిమా ఘనత ప్రభావాలు చెల్లించుకుంటూ ఈ రోజు తండ్రి నేను ఈ యొక్క తండ్రి నేను ప్రభా ఈ యొక్క మాటలు నీ బిడ్డలు వినడానికి నువ్వు చూపిన కృపను బట్టి నీకే వందనాలు చెల్లించుకుంటూ ఈసారి నుంచి నీ బిడ్డలు యేసు రక్తం అనే
జయము పలుకుతున్నప్పుడు అది ప్రభా తండ్రి నేను ఆచారముగా వచ్చే మాట కాదు కానీ ప్రభా, వాడుకతో వచ్చే మాట కాదు ప్రభా, ఓత పదముగా మాట్లాడే మాట కాదు, అది శక్తివంతమైన మాటగా ఉండును గాక. ఆమేన్. దయ్యములను ప్రభు వణికించేటువంటి శక్తివంతమైన మాటగా ఉండును గాక. నువ్వు ఆ శక్తిని గ్రహించి పలుకుతే ఖచ్చితంగా అక్కడ నువ్వు అద్భుతమును చూస్తావు. ప్రభు సహాయం చేసి నడిపించమని, అతి గొప్ప శక్తితో మమ్మల్ని ముందుకు నడిపించి కృప చూపమని త్వరలో రానున్న యేసుక్రీస్తు యొక్క అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొని ప్రాధేయపడుచున్నాం నా పరమ తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. ప్రభేస్తున్నామని సంపూర్ణ విజయం కలుగును గాక. ప్రతి అపవాది క్రియలకనంత నాశనము కలుగును గాక. దేవుని కృప నీకు తోడుగా ఉండును గాక. ఆ శక్తిని పొందుకొని నువ్వు ముందుకు బయలువెళ్ళుము. ఇదిగో నీవు విశ్వసించిన ఈ శక్తి నీ జీవితంలో కార్యములు జరిగిస్తుంది. ఆమేన్. నువ్వు ఎంతగా ఈ శక్తిని విశ్వసిస్తావో, ఈ శిలువ మీద నువ్వు ఎంతైతే నువ్వు విశ్వాసం ఉంచుతావో, అదే రీతిగా దేవుడు అంతే ఇంటెన్సిటీతో, అంతే విశ్వాసముతో దేవుడు నీ జీవితంలో కార్యములు జరిగిస్తాడు. నువ్వు ప్రార్థన చేయగా కూడా అదే కార్యములు జరుగుతాయి. ఆమేన్. ఈసారి నుంచి యేసు రక్తమే జయం అనేది శక్తితో పలకాలి. ఆమేన్. యేసు రక్తమే జయం అనేది నువ్వు అధికారముతో పలుకో. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.